తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శిస్తే లైవ్ డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సిద్ధమంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అటు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. ఈ వ్యవహారంపై మొదటిసారి స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయకుండా 6 గారడీలతో కాలం గడుపుతోందని విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని, చేస్తే గీస్తే ఒకరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చన్నారు. దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పనన్నారు కేటీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకొచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. ఈ విషయంలో లైవ్ డిటెక్టర్ కొస్తారా అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఎన్ఎం. బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? ధృతరాష్ట్రుడిని దుర్యోధనుణ్ణి లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదన్నారాయన. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు రఘునందన్ రావు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం, రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పొలిటికల్ రంగు పులుముకుంది. దీనిపై ఇప్పటికే రఘునందన్ రావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.